ఇవాళ మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరేది, పన్నులు పెంచుకుంటూ పోతుండ్రు. ఫస్ట్ మేము గవర్నమెంట్ కోరేది ఇప్పుడు ఈ భూభారతి మీద రివ్యూ జరగాలి. అనేక అవకతవకలు ఉన్నాయి. భూభారతిలో జరిగిన అవకతవకల మీద విచారణకు వెంటనే సిట్ వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరో, అధికారులు ఎవరో అందరూ బయటకు రావాలి. దోషులందరినీ అరెస్ట్ చేసి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ప్రతి పైసాను కూడా తెప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సాదా బైనామా అమలు విషయంలో ఏదైతే అమ్మిన వాళ్ళు బాండ్ పేపర్ మీద అఫిడవిట్ పెట్టాలనే నిబంధన పెట్టినరో ఆ నిబంధనను తొలగించాలని, ఈ 8,92,000 మంది రైతులకు వెంటనే సాదా బైనామా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా రైతులకు తక్షణమే రైతు బంధు నిధులను విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగార్జున సాగర్, శ్రీశైలం 2 ప్రాజెక్టులలో అతి తక్కువ నీటి వినియోగం చేస్తా ఉంది రాష్ట్రం. అంటే మన నీళ్లను మనకు దక్కించడంలో కూడా రేవంత్ రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయిపోయినరు. సాగర్, శ్రీశైలంలో అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ నీళ్లు మలుపుకుపోతున్నది. రేవంత్ రెడ్డి గుడ్లప్పగిచ్చి చూస్తున్నాడు. కేసీఆర్ని కళ్ళగుడ్లు ఉడవిక్తా అని మాట్లాడు కాదు. చేతనైతే సాగర్, శ్రీశైలంలో తెలంగాణకు దక్కాల్సిన వాటాను కాపాడు. ఇవాళ యాసంగి పంటకు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీళ్లు తక్కువ పడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ నీటి మళ్లింపు ఆపకపోతే రేపు హైదరాబాద్ మంచి నీళ్లకు ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది. నువ్వు గుడ్లప్పగిచ్చి చూసుడో గుడ్లుడవీకుడో కాదు రేవంత్ రెడ్డి. అవసరమైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయి, ఢిల్లీకి పోయి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర కూర్చొని తెలంగాణ నీటి వాటా కాపాడాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ధరలు పెంచుడు ఎక్కువైపోయింది. ఇవాళ పేదవాడు ఇల్లు కడదామంటే ఇసుక ధర రెట్టింపు అయిపోయింది. అసలు ఇసుక దొరకలేదు. 2 వీలర్లు, మోటార్ సైకిల్ రైతు మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఇప్పుడు 10,000 ఫీజు పెంచిండు. మోటార్ సైకిళ్ల మీద 10,000 ట్యాక్స్ పెంచిండు రేవంత్ రెడ్డి. ఆటోల మీద, మోటార్ సైకిళ్ల మీద, గూడ్స్ బండ్ల మీద పన్నులు పెంచి ఇవాళ పేదలు, రైతులు, విద్యార్థులు, యువకులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్ ఛార్జీలు డబుల్ చేసిండు. మగవాళ్ళకు, ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొడుతుండు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినవు, ఇసుక ధర పెంచినవు, మోటార్ సైకిళ్ల మీద ట్యాక్స్ పెంచినవు, మద్యం ధరలు పెంచినవు. ధరలు పెంచుడే తప్ప పేదలకు ఇచ్చు లేదు. ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు, పేదోళ్ళకి ఎగ్గొట్టుడు. అన్ని పథకాలు ఆగం పెట్టిండు ఒకటొకటి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నావు, బడ్జెట్లో పెట్టిండు. బట్టి గారు, కాంగ్రెస్ వాళ్ళంతా బల్లలు కొట్టిర్రు. ఒక్కరికైనా పడ్డదా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఎందుకు బంద్ అయింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? ఎందుకు అటకెక్కింది? రాజీవ్ యువ వికాసం ఎందుకు అటకెక్కింది? 2.5 ఏళ్లైనా ఒక్క యువకుడి కన్నా ఉద్యోగాలు ఇచ్చింది లేదు. రాజీవ్ యువ వికాసం కింద సాయం చేసింది లేదు. మాటల్లోనే రాజీవ్ యువ వికాసం, మాటల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మాటల్లోనే రైతు బంధు, చేతలకు వచ్చే వరకు మొండి చెయ్యి అయిపోయింది. హస్తం గుర్తు కాస్త మొండి చెయ్యి అయిపోయింది. సో వెంటనే ఇవి అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని కూడా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ రెవెన్యూలో జరిగినటువంటి కుంభకోణంలో సిట్ వేసి